డియర్ కస్టమర్స్, ఇన్వెస్టర్స్, ఇప్పుడు చాలామంది మనకు కస్టమర్స్, ఇన్వెస్టర్స్ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే మనకు బాగుంటుంది, బెస్ట్ గ్రోత్, ఫ్యూచర్ గ్రోత్ ఎక్కడ పెడితే బాగుంటుంది. ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే మన కళ్ళ ముందు కనిపించే భవిష్యత్తు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ అనగానే ఫ్యూచర్ సిటీ అంటే ఏదో 100 ఎకరాలు, 200 ఎకరాలు, 500 ఎకరాలు కాదు. అది ఫ్యూచర్ సిటీ అనేది 56 విలేజెస్, 30,000 ఎకర్స్ లో గవర్నమెంట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో ఫ్యూచర్ సిటీ అనేది 30,000 ఎకర్స్ కంపెనీస్ కోసం, 56 విలేజెస్ అంటే 2.5 lakhs ఎకర్స్ ఫ్యూచర్ సిటీ అన్నమాట. సో ఆ ఏరియాలో ఎక్కడ కొంటే బాగుంటుంది, కస్టమర్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది అందరి ముందున్న ఆలోచన. ఫ్యూచర్ సిటీ బార్డర్స్ ఏంటంటే శ్రీశైలం హైవే, సాగర్ హైవే, మధ్యలో మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి ఇవి. సో ఇక్కడ ఏంటంటే అటు శ్రీశైలం హైవే ఆల్రెడీ గ్రోత్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ రాకముందే గ్రోత్ కొంత స్టార్ట్ అయింది, ఎయిర్పోర్ట్ లైన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఐ సజెస్ట్ ద కస్టమర్స్ అండ్ ఇన్వెస్టర్స్ సాగర్ హైవే. దట్ ఈస్ ఆల్సో ఆన్ సాగర్ హైవే బెస్ట్ ప్లేస్ యాచారం. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ సాగర్ హైవే మీద సెంటర్ పాయింట్ యాచారం. సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ బెస్ట్ ఫ్యూచర్ టు యాచారం. యాచారం ఎందుకు? యాచారం దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు? 4 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఆలోచించాల్సిన విషయాలు. యాచారం దగ్గర తక్కెళ్ళపల్లి గేట్ దగ్గర నుంచి మనకు తక్కెళ్ళపల్లి సాగర్ హైవేలో తక్కెళ్ళపల్లి బస్ స్టాప్ నుంచి ఫ్యూచర్ సిటీ ఎంట్రన్స్ రోడ్ స్టార్ట్ అయింది. రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి 100 feet రోడ్ వేస్తున్నారు. దాని తర్వాత భవిష్యత్తులో ఒక 1 year, వితిన్ 2 years లో 200 feet రోడ్ కూడా కాబోతుంది. రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమైన అంశము మనకు బుల్లెట్ ట్రైన్ కూడా బెంగళూరు నుంచి చెన్నైకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మనకు బుల్లెట్ ట్రైన్ అనేది బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళేది వయా మన ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్తుంది. సో అదేంటంటే సాగర్ హైవే మీదుగా వెళ్తుంది. అది కూడా యాచారం పక్క నుంచి, ఐ మీన్ టు సే ఇన్ బిట్వీన్ యాచారం, తక్కెళ్ళపల్లి రెండు పక్క పక్కనే, పెద్ద డిస్టెన్స్ లేవు. సో మనకు మధ్యలో నుంచి మార్కింగ్, బుల్లెట్ ట్రైన్ మార్కింగ్ కూడా రోడ్డు మీద మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు, మార్కింగ్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటంటే మనకు అమరావతి రోడ్డు, ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్ పోర్టు దాకా రోడ్ శాంక్షన్ అయింది. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ దాకా వయా అమరావతి. సో కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్లే రోడ్, అమరావతి రోడ్డు కూడా మన సాగర్ హైవేలో యాచారం, తక్కెళ్ళపల్లి పక్క నుంచే శాంక్షన్ అయింది. సర్వే అయిపోయింది. మనకు తక్కెళ్ళపల్లి గ్రామం పక్క నుంచి, అక్కడ మధ్యలో మల్కీజుడిగూడ నుంచి సర్వే అయింది. మన తక్కెళ్ళపల్లి పక్క నుంచి హైవే మీద సర్వే అయింది. చింతపట్ల విలేజ్ పక్క నుంచి సర్వే అయింది. కాబట్టి మనకు యాచారం పక్క నుంచే బెస్ట్ ఫ్యూచర్ ఉంది. నాలుగో పాయింట్ ఏంటంటే మనకు ఈ తక్కెళ్ళపల్లి దగ్గర సాగర్ హైవే నుంచి 2 kilometers డిస్టెన్స్ లో మేడిపల్లి దగ్గర 6 కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. అంటే లైఫ్ సైన్సెస్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి అతి త్వరలో, సూన్. అదంతా ల్యాండ్ అలొకేట్ అయిపోయింది, MOUs అయిపోయినాయి, అంటే శంకుస్థాపన కాబోతున్నాయి. సో సాగర్ హైవేలో మనకు మా కంపెనీవి గూగి ప్రాపర్టీస్ వి 4 వెంచర్లు ఉన్నాయి. దాంట్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ 2 ఉన్నాయి. యాచారం, ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా యాచారం. ఆ యాచారం దగ్గర మనం అనుకున్నటువంటి పాయింట్ తక్కెళ్ళపల్లి దగ్గర 2 వెంచర్స్ ఉన్నాయి మై గూగి ప్రాపర్టీస్. అవేంటంటే ఒకటి డైమండ్ హిల్స్, రెండోది ప్లాటినం ఫ్యూచర్ సిటీ. ఈ డైమండ్ హిల్స్ అనేది 50+ acres, LP నెంబర్ ఉంది, రెరా అప్రూవ్డ్. కొన్ని ప్లాట్స్ సేల్ చేశాము, ఇంకా కొన్ని మంచి ప్లాట్లు ఉన్నాయి. అండ్ రెండోది ప్లాటినం ఫ్యూచర్ సిటీ. ఫస్ట్ ఫేజ్ లో 35 acres కి FCDA LP నెంబర్ కోసం అప్లై చేశాము, అది ప్రాసెస్ లో ఉంది. సో డోంట్ వెయిట్ టు బై ద ల్యాండ్ ఇన్ ఫ్యూచర్ సిటీ, బై ద ల్యాండ్ ఇన్ ఫ్యూచర్ సిటీ, దెన్ వెయిట్.